విడిపోయిన నిఖిల్ కావ్య మధ్య మళ్ళీ మాటల యుద్ధం మొదలయ్యిందని చెప్పాలి. షూటింగ్ పరంగా నిఖిల్ కావ్య ఎదురు పడాల్సి వచ్చింది. ఒకే టేబుల్ మీద కూర్చోవాల్సి వచ్చింది. ఒకరికి ఒకరు ఎదిరిపడ్డ వీరిద్దరు మాటల యుద్ధంతో మొదలైపోయింది వీరిద్దరి మధ్య రచ్చ. అయితే నువ్వెవరు నన్ను మాట్లాడడానికి, నాతో నేను నీతో మాట్లాడినని చెప్పాను కదా, మళ్ళీ నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు నిఖిల్ అంటూ కావ్య అయితే ఫైర్ అవుతూ వచ్చేసింది. నువ్వు మాట్లాడేదేంటి, నేనేం మాట్లాడను నీతో ఎవరు మాట్లాడారు, నువ్వు ఎలా కూర్చున్నావో నేను అలానే కూర్చున్నాను, అక్కడ నా సెల్ నేను పెట్టుకున్నాను అంటూ ఒక ఫోన్ కోసం ఇద్దరు కూడా రచ్చ జరిగింది. దాని తర్వాత నువ్వు మన ఇద్దరి మధ్య ఉన్నదంతా నువ్వు మర్చిపోవచ్చు, కానీ నేను మర్చిపోలేను కావ్య. మన ఇద్దరి మధ్య ఉన్నది ఒకనాటికి బంధం కాదు, అలానే మర్చిపోయే బంధం అసలు కూడా కాదు. అసలు మన ఇద్దరి మధ్య ఏదైనా ఉన్నాక అది ఎన్ని రోజులు ఉంటుంది, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, లేకపోతే ఒక 10 సంవత్సరాలు, అప్పటి వరకు నేను నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. కాబట్టి నువ్వు మాత్రం మరోసారి ఇలాంటి మాట్లాడొద్దు అంటూ ఒక్కసారిగా ఫైర్ అవుతూ వచ్చారు నిఖిల్. కానీ కావ్య మాత్రం నువ్వు ఎవరో నాకు తెలియదు, నీతో మాట్లాడదస్తలేదు అని అనడంతో ఒక్కసారిగా కావ్య మీద ఫైర్ అవుతూ తనని కొట్టడానికి చెయ్యెత్తడం అయితే జరిగింది. అయితే నువ్వు నన్ను కొడతావా, అసలు నువ్వెవరు నన్ను కొట్టడానికి, ఆ హక్కు నీకు లేదు అంటూ ఫైర్ అవుతూ వచ్చేసింది. మరి ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఎలా మొదలైందో చూద్దాం.